పెళ్లి గాని ఎదిగిన ఆడపిల్లలు ఉంటే ఆ అమ్మ బాధ మోసటోళ్ళకే తెలుస్తుంది అన్నట్టు ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది. పాపం ఆమె బాధపడి ఎక్కడో దుఃఖం వచ్చి ఏడ్చింది. భర్తను గుర్తు చేసుకొని ఆ పెళ్లి గాని ఆడపిల్లల్ని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నది. ఎంత కాదన్నా బిడ్డ పెళ్లి చేయాలంటే భర్త లేని లోటు ఇంకెవరైనా పూడ్చగలుగుతారా? భర్త లేని సంసారానికి ఎన్ని తిప్పలుంటాయో మనకు తెలియదా? ఆమె దుఃఖపడితే ఆమె దుఃఖాన్ని కూడా ఈ కాంగ్రెస్ నాయకులు పట్టుకొని ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆమె ఏడుపును కూడా అవహేళన చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మా అక్కా చెల్లెళ్ళే బుద్ధి చెప్పాలి. మీ భార్యలు మీరు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా? ఏ భార్య అయినా దుఃఖపడ్డదా పడదా? ఆమె దుఃఖాన్ని కూడా హేళన చేస్తా ఉన్నారు ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు. దయచేసి ఆలోచన చేయండి. గోపి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినా పేదలకు అందుబాటులో ఉన్నాడు. బస్తీ ప్రజలకు దగ్గరగా ఉన్నాడు. బతుకమ్మ పండుగ వస్తే చీరలు పంపాడు. క్రిస్టమస్ పండుగ వస్తే మీ అందరితో చర్చిల్లో వేడుకలు చేశాడు. రంజాన్ వస్తే మసీద్ దగ్గరికి వచ్చి అలాయ్ బలాయ్ చేసుకున్నాడు. పేదల మనిషి మన మాగంటి గోపి. మరి అలా వాళ్ళ భార్య సునీతమ్మ గారు నిలబడ్డారు. ఈ సీట్ అయితే 5 ఏళ్ల కోసం గోపికి ఇచ్చిందే కదా మీరు. 2 ఏళ్లకైనా చచ్చిపోతే మరి 3 ఏళ్ల కోసం ఆమె భార్యను మనం పెట్టుకున్నాం. మరి ఇడి దిక్కు నిలబడ్డదేమో లేడీ, అడి దిక్కు ఎవడు నిలబడ్డాడు? రౌడీ. చెల్లె మంచిగా చెప్పింది. మరి లేడీ గెలవాలనా రౌడీ గెలవాలనా? మీరు ఒక మహిళలుగా ఏం చెప్తారు? లేడీయా రౌడీయా? బాగా ఆలోచించండి. రేపేదైనా పని పడితే ఆ రౌడీ ఇంటి ముంగట పోయి చేతులు కట్టుకొని నిలబడతారా? పోగలుగుతారా మీరు? మేము మీకు మాట ఇస్తా ఉన్నా, నా ఇల్లు ఇడికెళ్ళి 10 నిమిషాలు 10 మినిట్ అంతే. మేము సునీతమ్మకు అండగా ఉంటాం. మీ కష్టాల్లో మీ బస్తీ సమస్యలు పరిష్కరించడంలో మీకు ఏ ఆపద పడ్డా మీకే పని పడ్డా సునీతమ్మ ఒక్కటి కాదు, మేమందరం సునీతమ్మకు అండగా ఉంటాం, మీ సేవ చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి. మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇదే షేక్పేటలో మీటింగ్ పెట్టిండు. షేక్పేట బస్తీల్లో వస్తలేరని కొడంగల్కెళ్ళి వికారాబాద్కెళ్ళి జనాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చేటట్టు లేరని వాళ్ళ కార్యకర్తల్ని కొడంగల్కెళ్ళి తెచ్చుకొని డబ్బా కొట్టుకొని జై కొట్టుకొని మీటింగ్ చేసుకొని పోయిండు. ఆయనతో అర్థం కాదా మనకు? ఈడ చూస్తే మొత్తం అచ్చంగా ఈ అంబేద్కర్ నగర్ బస్తీ వాళ్ళు మా షేక్పేట అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు తప్ప బయట వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఈడ. మీరు ఆలోచన చేయండి. ఏమైంది రేవంత్ రెడ్డి? ఎన్ని మాటలు చెప్పిండు అక్క, ఎన్ని మాటలు చెప్పిండు. నేను గెలవంగానే అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా అన్నాడు. అంటే 2500 రూపాయలు వచ్చిందా ఎవరికన్నా? ఎవరు వచ్చిందట కదమ్మా? రాలే. మహాలక్ష్మి రావాలనా వద్దా? రావాలంటే కారుకి వెయ్యాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు మహాలక్ష్మి ఎగబెట్టిండు. 2000 పింఛన్ 4000 చేస్తా అన్నాడు. ఇయ్యలే. ఇచ్చిండా? ఇయ్యలే కదా. తులం బంగారం వచ్చిందా? మరి ఏది ఇవ్వకుండా మీరు ఎవరన్నా ఓటేసింది అనుకో, ఏమంటాడు? నేను అన్ని ఎగబెట్టినా నాకే వేసింది, ఇచ్చేది లేదు పో అంటాడు. ఇప్పుడు ఆయనకి ఎట్లా తెలవాలి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలిచినా రేవంత్ రెడ్డే ఉంటాడు, ఓడినా రేవంత్ రెడ్డే ఉంటాడు. కానీ ఆయనకు సురుకు పెట్టాలి. ఆయనకి ఏమర్థం కావాలి? నేను మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఎగబెట్టిన కనుక నన్ను ఓడగొట్టిండ్రు, నేను తులం బంగారం ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు, అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు అంటేనే గప్పుడు ఆలోచిస్తాడు, మనకు అన్ని ఇస్తాడు. మేము కూడా అసెంబ్లీలో గట్టి కొట్లాడద్దా మీకోసం? రేపొద్దున మీరు సునీతమ్మని గెలిస్తే నేను, మా ప్రశాంత్ అన్న, సునీతమ్మ, మా దేశపతి అన్న గల్లా పట్టుకొని రేవంత్ రెడ్డిని నిలదీస్తాం. బిడ్డ జూబ్లీ హిల్స్ లో కర్రు గాల్చి వాత పెట్టిర్రు, ఇప్పుడన్నా మహాలక్ష్మి ఇస్తావా ఇయ్యవా నీ సంగతి ఏందని అడుగుతాం. బిడ్డ 4000 పింఛన్ ఇంకెప్పుడు ఇస్తావని గల్లా పట్టుకొని నిలదీయగలుగుతాం. అదే మన కేసీఆర్ సార్, ఇజ్జత్దార్, కామ్దార్, మాట మనిషి మన కేసీఆర్. ఆనాడు 200 పింఛన్ 2000 ఎవరు చేసిండ్రమ్మా? ఎవరు చేసిండ్రు? మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టిచ్చి దవాఖానలో కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించిందెవరు? మీ బతుకమ్మ చీరలు ఇచ్చిందెవరు? ఇంటింటికి రోజు నల్ల నీళ్లు వచ్చేటట్టు చేసిందెవరు? కేసీఆర్ రాకముందుడా బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే. ఆ ట్యాంకర్ వెనుక ఉరికి మీరు బిందెలు పట్టుకొని నీళ్లు పట్టుకొని కొట్టాడుకోపోదురా?
నీ బిందె మొదలు నా బిందె మొదలు. అదే కేసీఆర్ వచ్చినాక పైప్ లైన్ లేచిండు, గోదావరి